నేనేమీ నిన్నంత కష్టమైన ప్రశ్న అడగలేదే. నువ్వు నాన్న ఏదో నాటు మందు గురించి కదా మాట్లాడుకుంటున్నారు. అవునమ్మా. మరైతే అది చెప్పడానికి నువ్వెందుకు ఇంతలా ఆలోచిస్తున్నావు? ఒకవేళ మావయ్య ఎవరితోనూ ఏం చెప్పకు, అందులోనూ ముఖ్యంగా ఈ ఇంట్లో కాంచనా అని ఒకటి ఉంటుంది, దాని దగ్గర అసలు నోరే తెరవకమ్మా అని చెప్పారేమో. ఏమండి, మీరు నోరు మూసుకొని ఉండండి. నీలవేణి, నిన్నే అడుగుతున్నాను. ఏ నేను అడిగితే ఏం చెప్పవా? అయ్యో, అలాంటిదేమీ లేదమ్మా. అది నాటు మందే, కానీ అది ఎందుకంటే... చెప్పు. నీలవేణి, నువ్వు వెళ్ళమ్మా, నేను చెప్తాను. ఇప్పుడు మీ ఇద్దరికి ఏం తెలియాలి? ఎందుకు తన్ని ఎంక్వైరీ లాగా క్వశ్చన్స్ అడుగుతున్నారు? మేము ఊరికే సరదాగా మాట్లాడుకుంటున్నాం. మీరు దూరం నుంచి చూడడం వల్ల మీకు అలా అనిపించుంటుంది. అలా అనిపించలేదు. చాలా క్లియర్గా నిలబెట్టి మరీ ప్రశ్నలు అడుగుతున్నారుగా. తను ఎక్కడికి వెళ్తోంది, ఎక్కడి నుంచి వస్తోందని మేము ఒక్క మాట కూడా అడిగి తెలుసుకోకూడదా? ఆ మాత్రం కూడా మాకు ఇంట్లో హక్కు లేదా? సంతోషంగా అడగొచ్చు, ఎవరొద్దన్నారు? అందుకే మీరేం అడిగారని అడుగుతున్నాను. మీరిద్దరూ ఏదో నాటు మందు గురించి మాట్లాడుకున్నారు కదా, అది నా చెవిన పడింది. దాని గురించే నీలవేణిని అడిగాను. అంతే కదా, అదో మంచి పని కోసంలే, తర్వాత చెప్తానులే. ఏంటి మంచి పని కోసమా? ఈ ఇంట్లో ఒక మంచి పని జరగాలని కోరుకునే వాళ్ళల్లో నీలవేణి తప్ప ఇంకెవరున్నారు? అందుకే బయటికి వెళ్ళింది. అంతా మంచిగా జరగనివ్వండి.